నమస్తే. ఎన్నో భక్తి విషయాలు మన భక్తి ఛానల్ ద్వారా, మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మనకి నవరాత్రులు అనగానే ఎంతో ఉత్సాహం ఉంటుంది. నిన్నగాక మొన్ననే మనం గణపతి నవరాత్రుల్ని చాలా వైభవంగా చేసుకున్నాం. మీ అందరి ఆదరాభిమానాలతో అన్ని ప్రోగ్రామ్స్ మీరు ఆదరిస్తూ ఉన్నారు. ఇక నేను నేను చేసే ప్రతి ప్రోగ్రాంలో చెప్తూనే ఉంటాను శివప్రసాద్ గురువు గారి గురించి. నాకు తండ్రి సమానులు. అమ్మవారు అనగానే గురువుగారే గుర్తొస్తారు నాకు. ఎందుకంటే చాలా అంటే చాలా భక్తిగా తను చేసే ప్రోగ్రామ్స్ కానివ్వండి, కమిట్మెంట్ కానివ్వండి, అంత క్లియర్గా ఉంటుంది. చేసే ప్రతి కార్యక్రమం కూడా నా గురువుగారితో చేసే ప్రతి కార్యక్రమం కూడా అలా ముందుకు వెళ్తూ ఉంది కొన్ని సంవత్సరాలుగా. దానికి ముందు నేను చాలా అంటే చాలా ధన్యురాలని చెప్పొచ్చు. ఇక శరన్నవరాత్రులకి సంబంధించి కార్యక్రమం చేయబోతున్నాం. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రోగ్రాం చూశాక, విన్నాక మీరు ఏమన్నా కొత్త విషయాలు తెలుసుకున్నారా ఈ కార్యక్రమం ద్వారా? ఈ విషయాలన్నీ కూడా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతేకాకుండా గురువుగారి ఆశీర్వాదంతో ఒక మంచి కార్యక్రమం ఫ్యూచర్లో చేయబోతున్నాం. తప్పకుండా దానికి సంబంధించిన ప్రోమో కూడా ఈ కార్యక్రమాలు గురువుగారితో నేను చేసిన ప్రతి కార్యక్రమాల్లో ఆ ప్రోమో ఖచ్చితంగా వస్తుంది. అది ఏమిటి అనేది మీకు సస్పెన్స్గా ఉంటుంది. గురువుగారు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని నేను నమ్ముతున్నాను అమ్మవారికి సంబంధించి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. శరన్నవరాత్రులు మనం ఎన్ని సంవత్సరాలుగా శరన్నవరాత్రుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. గత 3-4 సంవత్సరాలుగా ప్రతిసారి దసరాకి సంబంధించి, విజయదశమికి సంబంధించి మాట్లాడుతూనే ఉన్నాం. ఏమిటి విశిష్టత శరన్నవరాత్రులకి చెప్పండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. శారదా శరన్నవరాత్రోత్సవములు మనము ఇవి మామూలుగా ప్రతి సంవత్సరము చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ శరన్నవరాత్రోత్సవాల యొక్క గొప్పతనం ఏమిటి అంటే, దేవీ భాగవతములోనే శ్రీకృష్ణుడు శమంతకమణిని అనేటువంటిది అడిగి తాను తీసుకున్నాడు అని అపవాదు మోపిన తర్వాత దాన్ని వెతుక్కుని ఎలాగైనా తెస్తాను అని వెళ్ళినప్పుడు ఆయన ఎంతకు తిరిగి రాకపోతే శ్రీకృష్ణుణ్ణి ఈ జాంబవంతుడు భల్లూకుడు ఏమో చేశాడు అనేటువంటి భావనతో ఆయన తండ్రి పాపం ఏమిటా అని దుఃఖిస్తూ ఉంటే నారదుడు ఉండి ఈ దేవీ శరన్నవరాత్రోత్సవాలలో దేవీ భాగవతము నవాహ దీక్షగా చేస్తే ఆయన తిరిగి వస్తాడు అని చెప్పాడు అనేటువంటిది ఉన్నది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, అమ్మ ఇది దేవీ నవరాత్రులు అనేటువంటివి ఈనాడు మనము జరుపుకుంటున్నటువంటివి కాదు, యుగ యుగాలుగా చేసుకుంటూ ఉన్నటువంటివి. ఇంకొక మాట చెప్పాలి, మనము అయనములు 2 ఎప్పుడూ కూడా ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పుకుంటున్నాం. ఇది పరిపూర్ణముగా దక్షిణాయనములో వస్తున్నాయి. సరిగ్గా గర్భస్థానము ఏమిటి అంటే చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజమాసం. కరెక్ట్గా చూడండి, 6 నెలలు కాంగానే చేస్తున్నాం. కనుక మనకు సృష్టికి మూలము అమ్మవారు అనేటువంటిది. మూలము అంటే ఆది పరాశక్తి. ఆది అంటే మొదలు, మూలము ప్రారంభము, పరా అంతటా శక్తి. ఎక్కడ చైతన్యము ఉంటుందో, దేనిలో చైతన్యము, దేనిలో కదలిక ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటుంది అనేటువంటిది మనం చెప్పుకుంటూ ఉన్నాం, మూలము కాబట్టి. మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి అని చెప్పుకుంటున్నాం. ఆమె 3 భాగాలుగా విభజించింది అని. ఈ 3 రోజుల పాటు అంటే పాడ్యమి, విదియ, తదియ ఒక అమ్మవారు, చవితి, పంచమి, షష్ఠి ఒక అమ్మవారు, సప్తమి, అష్టమి, నవమి, మహర్నవమి ఇంకొక అమ్మవారు. అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణిగా ఈ ముగురమ్మలను మనము పూజించుకోవటములో ఉండేటువంటి విధానమే ఇది. ఇంకా ఏమిటి అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి
కలవు చండీ వినాయకవు అన్నాడు. మనం ఏది చేసినా వినాయకుణ్ణి పూజించిన తర్వాత కలియుగములో వినాయకుడిని చండీదేవికి ప్రాధాన్యత. చండీ అంటే ఎవరు? పార్వతీదేవి. ఆ పార్వతీదేవి ఎవరు? ఆదిపరాశక్తి. ఇక్కడ 3 భాగాలు చేసింది అంటే మనం ఆలోచన చేయండి. ప్రతి మానవుడికి ప్రతి జీవికి ఈ మూడిటితో సంబంధం ఉంది. ఈ ముగ్గురమ్మవార్లతోనే సంబంధం ఉంది. ఏమిటి అనేటువంటిది గనక మనము చూసుకుంటే ఈ నవరాత్రులలో శక్తి అనేటువంటిది ప్రతి వాడిలోనూ చైతన్యము శక్తి అనేది ఉండాలి. కదలిక, ఏదో ఒక పని చేసుకోవాలి. పని చేయాలంటే శక్తి కావాలి. కాబట్టి కాళికాదేవి యొక్క శక్తి అనేటువంటిది అవసరం మానవులకు. అలాగే మహా సరస్వతి అన్నాడు అంటే జ్ఞానము. దేనితో సంపాదించుకోవాలి? వాడు ఏ పని చేసినా తెలివితేటలు కావాలి. తెలివితేటలను జ్ఞానాన్ని ఒక డాక్టరు తన తెలివితో చదువుకోవడం, లాయరు తన తెలివితో సంపాదించడం, ఒక పనివాడు ఒక పనిముట్టు తీసుకొని ఒక శ్రమపడేటువంటి కూలి అతను కూడా, మహానుభావుడు కూడా పారతో ఎలా మట్టి తీయాలి అనేటువంటి లాఘవం, దాన్ని సరస్వతి అమ్మవారే జ్ఞానం అనేటువంటిది ఇస్తేనే ఆ జ్ఞానము ద్వారా సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహము ద్వారా, సరస్వతి అమ్మవారు అంటే చదువుల తల్లిని మాత్రమే కాదు, మనము పెట్టుకున్నామంతే చదువుల తల్లి అని. కేవలం చదువుల తల్లి అనేది కాదు, జ్ఞానం అనేటువంటిది వాడికి చదువుతో సంబంధమే లేదు. సంస్కారం, జ్ఞానం, దాన్ని ఆస్వాదించేటువంటి తత్వము, వాడికి ఒక పని తెలిసి ఉండాలి. ఆ పని దేనివల్ల? దాన్నే సరస్వతిని అంటారు. ఆ పనినే సరస్వతిని. వాడిలో ఒక విద్య ఉందిరా, వాడిలో ఒక సరస్వతి ఉందిరా అంటే ఏదో కవిత్వం చెప్పేవాడిని మాత్రమే సరస్వతి పుత్రుడని, మట్టి లాఘవం చేసేటువంటి వాడికి కూడా సరస్వతి అమ్మవారి అనుగ్రహమే అని భావించాలి. ప్రతి చిన్న దాంట్లో ఆటో నడుపుకునేటువంటి దానికి కూడా ఒక లాఘవం, 3 చక్రాలే ఉంటాయి, ఎక్కడో పెడతాడు లేకపోతే. అలా సరస్వతి అమ్మవారి అనుగ్రహం, తద్వారా లక్ష్మి, మహాకాళి శక్తి, ఇది సరస్వతి. మహాలక్ష్మి అనుగ్రహం పని ద్వారానే కదా లక్ష్మీదేవి రావాలి. ఏదో ఒక పని చేస్తేనే లక్ష్మి రావాలి. అందుకనే ఈ ముగ్గురమ్మల మూల పుటమ్మ, ఈ ముగ్గురు ఏకమై వచ్చేటువంటిదే మనకు. ఈ ముగ్గురితోనే ప్రపంచమంతా కూడా నడుస్తూ ఉన్నది అనేటువంటిది మనకు విదితమవుతూ ఉన్నది తల్లి. అందువలన ఈ ఆశ్వీజ మాసములో మనము కరెక్ట్గా ఎప్పుడూ కూడా సంవత్సరము కరెక్ట్గా మధ్యలో ప్రాణస్థానమైనటువంటి ఒక ఇదిలో మనము అమ్మవారిని ఆరాధించుకోవటం అనేటువంటిది చేస్తూ ఉంటాము అనేక రకాలుగా. అందున నవరాత్రులు అనేటువంటి శబ్దము ఎందుకు వచ్చింది అంటే, ప్రతిరోజు సాయంకాలము పూట పార్వతీ పరమేశ్వరులు నాట్యము చేస్తూ ఉంటారంట కైలాసములో. ప్రతిరోజు కూడా నృత్యం చేస్తారు. ఎందుకు నృత్యం చేస్తారు అంటే, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరం వందే పార్వతీ పరమేశ్వరం అని ఎప్పుడైతే చెప్పుకుంటున్నారో, జగన్మాత జగత్పిత అయినటువంటి పార్వతీ పరమేశ్వరులు ప్రతిరోజు మనము చేయాల్సినటువంటి నిత్యకర్మలు బాగా చేస్తూ ఉన్నాం, మనం కరెక్ట్గా చేస్తూ ఉన్నాము అనేటువంటి ఆనందముతో వాళ్ళు చేస్తూ ఉంటారు. సాయంకాలము పూట రాత్రి ప్రారంభ సమయాన చేస్తుంటారు కాబట్టి. అందుకనే ప్రతి మామూలుగా మాస శివరాత్రికి అని సాయంకాలము పూట మనము ఈశ్వరుని ఆరాధించేటువంటి దానికి భార్యాభర్తలు కూడా మీరు చూడండి, ఎప్పుడన్నా సాయంకాలం ప్రశాంతంగా ఉంది అని ఇద్దరు మాట్లాడుతూ ఆహ్లాదకరముగా ఉంది అని సంతోషముగా మాట్లాడుతూ కూర్చొని ఉంటారు బాల్కనీలో కానీ, లేదా ఒక మంచి సన్నివేశము మంచి స్థానము సాయంత్రం పూట బాగుంటుంది అని అనుకుంటారు. అలా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము సాయంకాలాల పూట పరిపూర్ణముగా ఉంటుంది. కాబట్టి ఉదయమంతా పూజలు చేసి సాయంత్రం అమ్మవారి అలంకారాలతో మనము దర్శన భాగ్యము చేసుకుంటూ ఈ దసరా పండుగను ప్రతి వాళ్ళము జరుపుకుంటూ ఉంటాము అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నారు. అయితే గురువుగారు, ఈ దసరాని విజయదశమి అనే పేరుతో కూడా పిలుస్తాం, విజయానికి ప్రతీకగా. ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏమిటి? అందరికీ తెలిసిందైనా కూడా మీరు ఒక్కసారి చెప్తే చాలా బాగుంటుంది, అందరికీ విజయాలు చేకూరుతాయి. చెప్పండి. అందరికీ విజయము చేకూరాలి
అనేటువంటి భావనతోనే కదా మనం అమ్మవారిని ఆరాధిస్తాం. భగవంతుడు కూడా అందరికీ మేలు చెయ్యాలి అనేటువంటిదే. ఎప్పుడైనా భగవంతుడు మనకేం సూచిస్తాడంటే అమ్మ, ఒక మార్గము అనేటువంటిది మనకి ఇస్తాడు. ఆ మార్గాన్ని దాటేటువంటి ఇది మనకే ఉండాలి. ఒక చూపిస్తాడు దారి. ఆ దారి దాటడం అనేటువంటిది మన వంతు. మనము తప్పకుండా అలా దాటాలి అని అనుకోవాలి. ఈ కార్యక్రమాలలో మనము 9 రోజుల పాటు ఎప్పుడైతే మనము దీక్షగా, మనము పరిపూర్ణముగా, ఎటువంటి దీక్ష అన్నాడు అంటే 9 రోజుల పాటు పాటించాల్సినటువంటి నియమనిష్టలు ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, చాపనిద్ర, బ్రహ్మచర్యము పఠించాలి. ప్రతి వాళ్ళు పాటించాల్సిందే. గృహస్థులు ఇంట్లో అమ్మవారికి నివేదనలు చేస్తూ చెందుతూ అక్కడ మనము నియమనిష్టలతో ఎప్పుడైతే ఈ 9 రోజుల పాటు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణిగా మనం అమ్మవారిని ఆరాధిస్తూ మహర్నవమితో ఇదవుతుంది. దశహర అనేటువంటిది దసరా అనే 10 రకాల అయినటువంటి మనకు 9 మామూలుగా నవమ సంఖ్య అనేటువంటిది అమ్మవారికి చాలా ప్రతీక. మనలో ఉండేటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహము, నవరంధ్రాల యొక్క పరిపూర్ణత్వము, ఇవన్నీ కూడా మనకు ఏమిటి జరుగుతాయి అంటే, మనిషిలో ఈ కొన్ని గుణాలు ఉంటాయి. ఈ సత్వరజస్తమో గుణములు, ఇవి కాక ఇంకా కొన్ని, ఇవన్నీ కూడా ఈ గుణాలన్నీ దుర్గుణాలను మనం ఎక్కడ ఏం చేస్తున్నాం, మనలో మనం ఆలోచన చేయాల్సింది ఏమిటంటే, మనము ఈ సంవత్సరము ఎక్కడ మనము తప్పు చేశాం, ఎవరికి తప్పు చేశాం, ఎక్కడ మనము తప్పటడుగు వేశాం, అవి వచ్చే సంవత్సరము నేను చెయ్యను తల్లి అని ప్రతి సంవత్సరము మనలో ఎదుగుదల ఏమిటి, మనం ఎక్కడ కొంచెము అమ్మవారికి దగ్గరగా అవుతున్నాము, మన జ్ఞానాన్ని ఏ విధముగా పెంపొందించుకోగలుగుతున్నాము, ఎంతమందికి మనము కాస్త ఉపకారము చేయగలిగినాము, ఎంత మేలు చేయగలిగినాము, మనము నిష్టగా ఎక్కడ చేసుకోగలుగుతున్నాము అనేటువంటివన్నీ చేసుకుంటూ విజయదశమి అనేటువంటి దశమి పండుగ రోజు విజయము సాధించినాము. ఏ రకమైనటువంటి విజయము? మనలో ఉండేటువంటి దుర్గుణాలు అన్నిటినీ కూడా పోగొట్టుకొని ఈ 9 రోజుల పాటు ఎప్పుడైతే దీక్ష పరిపూర్ణత్వం అవుతుందో, ఈ దీక్షను విజయవంతము చేసుకున్నాము కాబట్టి విజయదశమి పండుగ అనేటువంటిది మనం పెట్టుకొని ఆ రోజు మన ఇష్టం కొత్త బట్టలు కట్టుకునేది, శమీ దర్శనము అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. దాని అర్థమే విజయదశమి. మనం చెప్పుకోవడానికి పురాణాలు ఇవన్నీ ఏమిటి అంటే, మామూలుగా పాండవులు విజయము అనేటువంటిది లభించింది కాబట్టి, అంటే పాండవులకు లభిస్తే మనం ఎందుకు చేసుకోవాలి? ఎప్పుడో పాండవులకు కదా పాండవులు జూదం ఆడారని మనం ఆడుతున్నామా? లేదు కదా. పాండవులు అడవులకు పోయి అజ్ఞాతవాసం చేసినామని మనం చేస్తున్నామా? లేనప్పుడు అది మాత్రమే ఎందుకు చేయాలి? విజయదశమి పండుగ నాడు మాత్రమే అంటే, మనము ధర్మము గెలిచింది కనుక, ధర్మాన్ని గెలిపించుకోవాలి అంటే ప్రతివాడు పాటించాలి. ఈనాడు టీటీడీ యొక్క స్లోగన్ కూడా అదే, ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మము మిమ్మల్ని ఎప్పుడైనా కాపాడుతుంది అని దాని యొక్క అర్థం తల్లి. అందుకని ఈ నవాహ దీక్ష అనేటువంటిది 9 రోజులు మనము విజయవంతము చేసుకుంటే, అమ్మవారికి పూజలు చేస్తూ అవి కరెక్ట్గా చేసుకుంటే విజయదశమి మనము విజయము లభించినట్టు లెక్క, అమ్మవారి అనుగ్రహం మనకు పరిపూర్ణముగా కలిగినట్టు అని భావన. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు, ధన్యవాదాలు. ఆశీర్వచనం తల్లి. ఈ వీడియోస్పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నమస్తే.